డబ్బులు ఇస్తామని ఆశ చూపి ది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ టొకారా వేసింది. ఇక 3 నెలలుగా రిటర్న్స్ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించిన బాధితులు జీడిమెట్ల పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టారు. సదరు సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పటికే 13 మంది ఫిర్యాదు చేయగా 6.5 కోట్లు మోసం జరిగినట్లుగా తెలిసింది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బాధితులు జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గిరినగర్ కు చెందిన బాలాజీ, మెదక్ జిల్లా అల్లదుర్గ్ ప్రాంతానికి చెందిన స్వాతి 3 ఏళ్ల క్రితం చింతల్ గణేష్ నగర్ లోని ఓ కాంప్లెక్స్ లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. ఇక పెట్టుబడి పెట్టిన వారికి 100 స్టాంప్ పేపర్లపై నోటీస్ రాసి ఇవ్వడంతో చాలా మంది వారిని నమ్మారు. ఇక కొందరు వీరి వద్ద పెట్టుబడి పెట్టగా వారు ఇచ్చిన మొత్తానికి 20 నెలల్లో రెట్టింపు డబ్బులు చెల్లించారు. చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు లాభం ఇస్తున్నారని నమ్మి డబ్బు పెద్ద మొత్తంలో పెట్టడమే కాక ఇతరులతో పెట్టించారు. సదరు సంస్థ వారు ఇతరులతో పెట్టుబడులు పెట్టిస్తే వారికి 5% కమిషన్ సైతం ఇచ్చేవారు. దీంతో వారు తమ వ్యాపారాన్ని విస్తరించి 3 బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు సైతం పెట్టుబడులు పెట్టారు. అయితే గత 3 నెలలుగా సదరు సంస్థ ఇన్వెస్టర్లకు చెల్లింపులను ఆపేసింది. ఇక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చింతల్ గణేష్ నగర్ లో ఏర్పాటు చేసింది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ కోట్లలో మోసం చేసిందని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ₹1,00,000 పెట్టుబడి పెడితే 20 నెలల వ్యవధిలో రెట్టింపు పైసలు ఇస్తామని నమ్మించారు. తొలుత అలా కొంతమందికి చెప్పిన విధంగా రెట్టింపు పైసలు ఇచ్చారు. దీంతో నమ్మకం రావడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సుమారు 1,500 మంది వరకు పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం. ఓ వ్యక్తి అయితే 1,80,00,000 పెట్టినట్లుగా చెప్పుకున్నాడు. ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉందని 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న ఈ పొరగాళ్ళు 4 ఆడుకొచ్చారు ఇంటి దగ్గరికి. మేము